దర్శన్ సడన్గా వచ్చి శరణ్యని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. శరణ్య దింపండి దింపండి ఏంటండి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయినప్పుడు అనన్య కూడా అక్కడ ఉండే నోట్ మీద వేలేసుకొని ఇలా షాక్గా చూస్తారు వాళ్ళిద్దరిని. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు దర్శన్ అంటాడు కదా, 1000 కోట్లు డీల్ మన రాజ్కోటి సిల్క్స్కి ఓకే అయిపోయింది అని అంటాడు. అన్నప్పుడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు దర్శన్ అంటాడు కదా, శరణ్య చేసిన ఒక్క హెల్ప్ మూలంగానే 1000 కోట్ల డీల్ మనకు చేతికి వచ్చింది అని అంటాడు. అప్పుడు ఆనంద శరణ్య చేసిన మేలేంటో గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే అది దర్శన్ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు, ఫైల్స్ అన్నీ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే శరణ్య వచ్చి చూసి దాన్ని రిపేర్ చేసి అయిపోయింది అని చెప్పేసి అని అంటుంది. ఆ విషయాన్ని ఆనంద గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ దర్శన్ అంటాడు కదా, ల్యాప్టాప్లో కనుక డాటా క్రాష్ అయి ఉంటే అసలు నేను చేయాల్సిన ప్రాసెస్ ఆ రోజు అక్కడే ఆగిపోయి ఉండేది అని అంటాడు. అప్పుడు శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరం. తర్వాత దర్శన్ హ్యాపీగా శరణ్యకి ఒక నెక్లెస్ తీసుకొని వస్తాడు. వచ్చి అంటాడు కదా, శరణ్య ఒక నెక్లెస్ తీసుకొని వచ్చి ఇలా అంటాడు, నా ఆనందానికి గుర్తుగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చూపిస్తాడు. అప్పుడు శరణ్య నెక్లెస్ చూసి అంటుంది కదా, మీ చేతితో నా మెడలో వేయండి ప్లీజ్ అని అంటుంది. అప్పుడు దర్శన్ ఆ నెక్లెస్ని తీసి తన శరణ్య మెడలో వేస్తాడు. వేసి అంటాడు కదా, నచ్చిందా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు శరణ్య అంటుంది కదా, భర్త ఎంతో ప్రేమతో నాకు తెచ్చిన ఈ బహుమతి నచ్చకుండా ఉంటుందా అని చెప్పేసి శరణ్య అంటుంది. అంటే దర్శన్ అంటాడు కదా, ప్రేమతోనో మరేదో ఫీల్తోనో తెచ్చాను అనుకోవద్దు, మన మధ్య రిలేషన్ మంచి స్నేహం అని అనుకుంటే చాలు అని అంటే అక్కడున్న ఆనంద చూసి షాక్ అవుతుంది. వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు కదా అని ఫీల్ అవుతుంటా, లేకపోతే ఆ మాటకి ఏంది దర్శన్ ఇలా అన్నాడని షాక్ అవుతుందా, అసలు ఆనంద్ అక్కడికి వస్తుందా లేకపోతే దూరాన్న ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళని వింటుందా, వీళ్ళని చూస్తూ ఉంటుందా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.